ప్రయోజనం. ఉమ్, నువ్వు వాళ్ళని వైసీపీ కళ్ళతో చూస్తున్నావు. వాళ్ళకి సంబంధించినటువంటి ఒక బతకలేనోడు కింద చూస్తున్నావు. ఉమ్, అది ఎప్పుడైతే నీ ఆలోచన ధోరణిలోనే తప్పుందో, ఉమ్, ఇంకోటి వాళ్ళని చూస్తుంటే వీళ్ళకి ఒళ్ళోంచి సెగలు గక్కుతా ఉన్నటువంటి పరిస్థితి. ఉమ్, ఇప్పుడు అది మారనంతసేపు ఎక్కడి నుంచి మార్పు వస్తుంది ఉమ్, ఉమ్, ప్రాక్టికల్గా? ఉమ్, వీళ్ళకి పెట్టడం ఎవ్వరికి ఇష్టం లేదు ఈ కూటమిలో. ఉమ్, ఉమ్, కాబట్టి అక్కడ చంద్రబాబు మీద కూడా ప్రెషర్ ఏమి ఉండదు, ఉమ్, జనాల నుంచి ప్రెషర్ లేదు. ఉమ్, ఇప్పుడు జనాలు అనుకుంటున్నారు ఉమ్, ఇట్లాగే కొన్ని రోజులు పోయిన తర్వాత ఇప్పుడు ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు వాళ్ళందరికి గుర్తుకొచ్చింది. ఎందుకంటే కరోనా అప్పుడు చూశారు కాబట్టి, ఉమ్, లేదా మన గోదావరి వరదలప్పుడు అలా పనితీరు చూశారు కాబట్టి. ఉమ్, ఇప్పుడు కృష్ణా బెజవాడ వాళ్ళకి తెలిసింది, ఉమ్. ఈ కృష్ణా జిల్లా వీళ్ళకి తెలిసింది, లేదా నిన్న ఏలేరు ఆ, వాళ్ళకి ఏలేరు తెలిసింది. అవును. ఉమ్, ఇదివరకు వాలంటీర్ వచ్చినప్పుడు నీకు సాధికారత ఉంది, ఉమ్, అంటే నీ హక్కు ప్రకారం నీకు వచ్చేటటువంటి ప్రయోజనాన్ని నీ ఇంటికి తెచ్చారు. అదే అవును. ఇప్పుడు నీకు వాళ్ళ దగ్గర చేతులు జాచేటటువంటి ఒక బెగ్గర్ కిందకి మార్చారు. ఉమ్, నేను మొదటి నుంచి చెప్తుంది అదే. ఉమ్, అధికారి తీరు ఎప్పుడూ కూడా అహంకారంతో ఉంటుంది. ఉమ్, ఏదో తన జేబులో నుంచి డబ్బులు ఇచ్చి బిచ్చమేస్తున్నట్టు ఫీల్ అవుతాడు. వాలంటీర్ అట్లా కాదు, ఇది నీ హక్కమ్మా అని తెచ్చిచ్చాడు, ఉమ్, నీ తెచ్చిచ్చింది అమ్మాయి. ఉమ్, ఉమ్, వాలంటీరు నీ ఇంటికి తెచ్చి గుట్టుగా చేసిపోయారు, ఉమ్, ప్రభుత్వపు సంక్షేమాన్ని గుట్టుగా చేసిపోయారు. ఉమ్, వీళ్ళు బహిరంగంగా నీకు బిచ్చమేసినట్టు చూపెడుతున్నారు. ఉమ్, అవును. ఇస్తోంది ఆనాడేమన్నాం మనం, ఉమ్. ఎవడబ్బా సొమ్మిస్తున్నాడు జగన్